హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ప్రాథమిక హక్కులకు మానవ హక్కులకు గల తేడా ఏమిటి అని ఒక ప్రీవియస్ ప్రశ్న వచ్చింది. ప్రాథమిక హక్కులేమో రాజ్యాంగం ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మానవ హక్కులేమో ప్రకృతి సిద్ధంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వాటినే మానవ హక్కులు అంటాం. మానవ హక్కులకు రాజ్యాంగ రక్షణ, ప్రభుత్వాల రక్షణ అనేది ఉండదు. అవి ప్రకృతి సిద్ధంగానే మనము అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రాథమిక హక్కులేమో రాజ్యాంగబద్ధంగా ప్రసాదించబడ్డాయి కాబట్టి వాటికి భంగము కలిగినప్పుడు మనము ప్రభుత్వాల ద్వారా రక్షణ కల్పించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరో ప్రశ్న స్టేట్మెంట్ రూపంలో ఏ విధంగా వచ్చిందంటే, ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు గల తేడాను గుర్తించండి అన్నాడు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు. ఆదేశిక సూత్రాలను అమలుపరచుమని ఎవరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి అవకాశం అనేది లేదు. ప్రాథమిక హక్కులను న్యాయస్థానాల ద్వారా మనము రక్షించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగము కలిగినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం అనేది మనకు కల్పించడం అనేది జరిగింది. ఇలాంటి స్టేట్మెంట్ రూపంలో వచ్చినటువంటి ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయాలంటే పుస్తకాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివితే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా స్టేట్మెంట్ రూపంలోనే ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి క్లాసెస్ బాగా వినాలి, సిలబస్ని 1-2 సార్లు బాగా చదవాలి, టాపిక్స్ బాగా చదవాలి, టెస్ట్ సిరీస్లు ఎక్కువ రాయాలి. అందుకోసమే మీకోసం డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని క్రియేట్ చేసి అందులో లైవ్ క్లాసెస్ పెట్టడం అనేది జరిగింది. కేవలం 25 రూపీస్కే ఉన్నాయి. క్లాసెస్ వినండి. క్లాసెస్ విన్న తర్వాత కేవలం 25 రూపీస్కి క్లాసెస్ అందించి 10 రూపీస్కి మాత్రమే టెస్ట్ సిరీస్ పెట్టాం. దాదాపు 93 టెస్టులు ఉన్నాయి. ఈ టెస్టులు రాసినట్లయితే మీరు పాలిటీలో ఒక్క మార్కు కూడా మిస్ కావడానికి అవకాశం అనేది లేదు. అంత జాగ్రత్తగా టెస్ట్ సిరీస్ తయారు చేయడం అనేది జరిగింది. దానికి తోడు కరెంట్ అఫైర్స్ని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, టెస్ట్ సిరీస్లు రాయండి, పాలిటీలో మంచి మార్కులు సంపాదించండి. 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని పొందండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.